విపరీతంగా కొట్టినటువంటి సంఘటన మనం చూడాల్సిన అవసరం ఉంది. దళిత యువకుడు అనే కారణంతో ఈరోజు రాష్ట్రంలో దళితుల మీద వివక్ష లేదు, దళితుల కోసం ఏమన్నా చేస్తామన్నట్టుగా అన్ని ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉంటాయి. దళితుల కోసం ప్రజా సంఘాలు ఉంటాయి, దళితుల కోసం అంబేద్కర్ సంఘాలు ఉంటాయి, దళితుల కోసం ఎన్నో హక్కుల సంఘాలు ఉంటాయి. కానీ దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే మాత్రం ఎక్కడా ఎవరు స్పందించినటువంటి పాపాన పోవట్లేదు. ఈరోజు ఒక యువకుడు ఇంటి దగ్గర ఉండేది ఉంటే పోలీసులు తీసుకుపోయి సూర్యాపేట పోలీస్ స్టేషన్లో విపరీతంగా కొట్టినటువంటి పరిస్థితులు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో పోలీసుల ఆగడాలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే ఎవరు ఎందుకు స్పందించట్లేదు? గట్టిగా మాట్లాడేది ఉంటే మాట్లాడినటువంటి ఛానళ్ళ మీద వీళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు, మాట్లాడినటువంటి విలేకరుల మీద వీళ్ళు కేసులు పెడతా ఉన్నారు. ఎక్కడ చూసినా దళితుల మీద దాడులు మాత్రం. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇదే దళితులు విపరీతంగా పోరాడి ఆత్మహత్యలు చేసుకొని దాదాపుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఈ దాడులు పెరిగిపోతూ ఉన్నాయి? పోలీసులు ఎందుకు ఈరోజు ఇంత సీరియస్గా ఈరోజు కనబడతా ఉన్నారు? దళితులు అనే విషయంలో థర్డ్ డిగ్రీ చేసేటువంటి పరిస్థితులు ఎందుకు కనబడతా ఉన్నాయి? మొన్నటికి మొన్న మన N9 మీడియాలో మనం వార్త చేయడం జరిగింది. N9 మీడియాలో కల్వకుర్తి పట్టణంలో కల్వకుర్తి టౌన్లో అక్కడ ఉన్నటువంటి సిఐ, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ శ్రీనివాసరెడ్డి గారు అనుకుంటా, ఎస్ఐ మాధవరెడ్డి గారు క్లియర్గా నడి రోడ్డు మీద ఒక పార్థివ దేహాన్ని పెట్టుకొని వాళ్ళు మాకు న్యాయం కావాలని ధర్నా చేస్తూ ఉంటే, నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే ఆ పార్థివ దేహాన్ని మొత్తానికి నెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఆ దళిత యువకుల మీద లాఠీ చార్జ్ చేసినటువంటి విజువల్స్ మనం చూసాం. ఎస్ఐ మాధవరెడ్డి గారిని సస్పెండ్ చేయాలంటే వాళ్ళని వార్నింగ్ ఇచ్చి కమిషనర్ ఆఫీస్కు అటాచ్ చేస్తున్న పరిస్థితి. అంతకుముందు షాద్నగర్లో డిఐ గారు దాడి చేశారు. ఆయన పేరు రామరెడ్డి. రామరెడ్డి గారు ఒక దళిత మహిళను ఆమె పనికి పోయేస్తూ ఉంటే ఒక కార్మికురాలైనటువంటి సునీత గారిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేసి ఆమె బట్టలు ఇప్పి ఆమె థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. రామరెడ్డిని సస్పెండ్ చేయాలని చెప్పేసి అంటే సస్పెండ్ చేసినట్టుగానే చెప్పారు తప్ప ఆయనను తీసుకుపోయి మళ్ళీ కమిషనర్ ఆఫీస్కి అటాచ్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక్క దగ్గరే కాదు, ప్రతిరోజు మనకు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక ఎస్టీ మహిళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసినప్పటి నుండి మొదలుకుంటే ఆ మహిళ ఏం చేస్తుంది ఏంది అనే విషయము మీరు కోర్టుకు తీసుకుపోయి చూపించాలి. కానీ పోలీస్ స్టేషన్లో వేసి అర్ధరాత్రి పూట మగ పోలీసులు, ఆడ పోలీసులు లేకుండా మగ పోలీసులే అందరూ ఉండి ఆమె బట్టలు ఇప్పి ఆమె మీద థర్డ్ డిగ్రీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఈ లాఠీ చార్జీలు, ఈ థర్డ్ డిగ్రీలు కేవలం దళితుల మీదనేనా? దళిత హక్కుల సంఘాలు ఏం చేస్తూ ఉన్నాయి? మరి ఈరోజు ఎంత నీచమైన పరిస్థితికి దిగజారిపోయినామంటే ఈరోజు దళితుల మీద లాఠీ చార్జ్ జరిగింది అని ఎవరన్నా ఫోన్ చేసి చెప్తే అవును ఆయన మా క్యాస్టా లేదంటే మీ క్యాస్టా, ఏ క్యాస్ట్ అయినా అరే మీ క్యాస్ట్ వాడైతే మేము దళిత సంఘ నాయకులమే, కానీ పలానా క్యాస్ట్ వాడి మీద దాడి జరిగితే మేము ఎందుకు మాట్లాడాలి? లేదంటే వాళ్ళ క్యాస్ట్ మీద దాడి జరిగితే మేమెందుకు మాట్లాడతామని చెప్పేసి ఈరోజు దళితుల్లో కూడా, దళిత సంఘాల్లో ఉన్న నాయకులు కూడా ఏ క్యాస్ట్ వాడని చెప్పేసి చూసుకొని ఈరోజు పరామర్శించేటువంటి పరిస్థితి, చూసుకొని స్పందించేటువంటి పరిస్థితి. ఈరోజు దాదాపుగా వారం రోజులు గడుస్తూ ఉంది. ఒక మాదిగ ప్రధానోపాధ్యాయుడు రాములు సార్ మీద దాడి జరిగితే రోజుకొకరు ఆయన పరామర్శించి మాట్లాడాల్సింది తప్ప ఇప్పటి వరకు కనీసం ఆ విషయం మీద స్పందించి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మాట్లాడిన పరిస్థితులు పోవట్లేదు. దాడి జరిగినాక 3 రోజులకు బహుజన టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళు, DTF వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ఆ మీటింగ్ పెట్టుకొని కేసు నమోదు చేయాలని చెప్పేసి చెప్తే ఏసీపీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. కానీ FIRలో A1 to A50 వరకు ఎవ్వరి పేర్లు లేవు. అంటే అన్నోన్ పర్సన్స్ అని చెప్పారు. అన్నోన్ పర్సన్స్ ఏంది పోలీసులకు తెలియవా? అక్కడ నిలబడి కాలు మొక్కించిన వ్యక్తులు ఎవరో తెలియదా? వీళ్ళు బహుజన టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళు మళ్ళీ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు రివ్యూ మీటింగ్ మాట్లాడుకుంటూ ఉంటే ఆ పాఠశాలకు ఎవరైతే దాడి చేయించారో వాళ్ళే మళ్ళీ ఆ పాఠశాలకు వచ్చి ఆ పాఠశాలలో వాళ్ళతో టీచర్లతో మాట్లాడిన పరిస్థితుల్లో ఎందుకు పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకోలేకపోయారు? పోలీసులు రక్షణ వ్యవహారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చిపోతున్నటువంటి బీజేపీ నాయకులకు పోలీసులు రక్షణగా ఉండి వాళ్ళకి షేకాన్లు ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పంపించారు తప్ప మరి వీళ్ళే అక్యూజ్డ్ అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి మాత్రం కనబడలేదు. ఎన్నో రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పోలీసులే వాళ్ళకు వంతపాడుతున్నారా, పోలీసులే వాళ్ళు అండగా ఉంటున్నారా? కేవలం టార్గెట్ చేసుకొని దళితుల్ని హింసించి ఈ ఇష్యూలను తెర మీద తీసుకొచ్చి వీళ్ళు ఏమైనా చేద్దామని ప్లాన్ చేస్తున్నారా? ఒక యువకుని ఈరోజు సూర్యాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యాపేట ఆ ఎస్పీ గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈరోజు దళిత యువకుని మీద మీరు లాఠీ చార్జ్ చేసారు? ఎందుకు ఆయన తప్పు చేసిండు? తప్పు చేసేంటే శిక్షించడానికి కోర్టులు ఉండగా పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటా ఉంటే అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తూ ఉన్నారు?
ఈరోజు ఒక్కడా ఇద్దరా? నిన్నటికి నిన్న నేరేడ్మెట్లో దీప్తి అనే ఒక అమ్మాయి పిహెచ్డి స్కాలర్ ఐఐసిటీలో తను అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంది. ఈరోజు ఆమె ట్రైనింగ్ తీసుకుంటుంది ఒక సైంటిస్ట్ దగ్గర. వాళ్ళ నాన్న సంగీతరావు ఆయన పేరుతో ఉంటుంది. వాళ్ళ నాన్న ఎవరికో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి కానిస్టేబుల్ వాళ్ళ భార్యకు ఉద్యోగం ఇప్పిస్తా అంటే ఈ కానిస్టేబుల్ డీజీపీ ఆఫీసులో పనిచేస్తా అని చెప్పేసి ఆయన ఉద్యోగం ఇప్పించకపోతే దీప్తి అనే అమ్మాయిని కూడా ఎఫ్ఐఆర్లో ఆ కానిస్టేబుల్ ఆ స్థానిక పోలీస్ స్టేషన్ నాచారం పోలీస్ స్టేషన్లో ఆయన పలుకుబడి ఉపయోగించి డీజీపీ ఆఫీసులో పనిచేస్తారు కాబట్టి పలుకుబడి ఉపయోగించి వాళ్ళ నాన్న అప్పటికే వాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరు కూడా దూరం ఉన్నారు. ఇద్దరు ఆడబిడ్డలకే జన్మమిచ్చింది అనిపేసి ఆ కోపంతో భార్యకు దూరం అయిపోతే భార్య పిల్లలు ఇద్దరేమో వేరే దగ్గర నివసిస్తారు. ఈయన ఒక్కడు మాత్రం వేరే దగ్గర నివసిస్తూ ఉంటాడు. వాళ్ళకు వీళ్ళకు సంబంధం లేదు. తెలిసినా కూడా దీప్తి అనే అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలి, ఆ భయంతోనైనా వీళ్ళు డబ్బులు ఇస్తాయని చెప్పేసి దీప్తి పిహెచ్డి స్కాలర్గా ఉన్నటువంటి ఒక దీప్తి అనే అమ్మాయిని కేసులో ఇరికిస్తే ఈ అమ్మాయికి అప్పటికే ఐఐసిటీ లాంటి ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఈరోజు ఆ దళిత అమ్మాయికి న్యాయం చేసేది ఎవడు? అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసింటే ఈరోజు ఒక పిహెచ్డి స్కాలర్, ఈ దేశ భవిష్యత్తుకు నిర్మాణం చేసేటువంటి ఒక పిహెచ్డి స్కాలర్ను ఈరోజు ఆత్మహత్య చేసుకునే విధంగా చంపింది పోలీసులు కాదా? ఈరోజు ఒక ప్రధానోపాధ్యాయుని మీద మూకుమ్మడిగా దాడి చేస్తే సుమోటోగా కేసు నమోదు చేయకుండా మాకు కేసు నమోదు చేయమని ఎవరు చెప్పలేదండి. రాములు గారు వచ్చి కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేస్తామండి అంటే కంప్లైంట్ ఇస్తేనే కేసు నమోదు చేస్తారా? అదే ఓ రెడ్డోని మీదనో బాపనోని మీదనో ఓ కాపోని మీదనో కమ్మోని మీదనో కేసు నమోదు అయితే దాడి జరిగితే కేసులు మీరు పెట్టరా? అంటే ఈరోజు దళితులు కాబట్టేనా మీరు మాట్లాడకుండా మేము కంప్లైంట్ ఇస్తేనే కేసు నమోదు చేస్తాం అంటే ప్రతి సంఘటనలో కంప్లైంట్ చేయాలంటే అంటే కేసు నమోదు చేయాలంటే కేవలం కంప్లైంట్ మాత్రమే ఇవ్వాలా? ఏ చట్టం చెప్తా ఉంది? ఒక దగ్గర దాడి జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి చట్టాలు చెప్పట్లేదా? మూకుమ్మడి దాడి జరిగినప్పుడు వాళ్ళను తీసుకొని విచారణకు మీరు తీసుకోరా? కనీసం విచారణ చేయరా? ఈరోజు కేసు పెట్టి 29 తారీఖు నాడు కేసు పెట్టండి, ఇప్పటి వరకు కనీసం 3 రోజులు అవుతుంది. 3 రోజుల్లో ఎంతమంది మీరు అరెస్ట్ చేసారు? ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం కారణం ఏంది? అంటే మీకు దళితులు అంటే అంత చులకన అయిపోయిందా? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో డీజీపీ రెడ్డి గారి పాలనలో ఏం జరుగుతూ ఉంది? పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? ఒక మాధవరెడ్డి అనే ఎస్ఐ దళితుల మీద దాడి చేస్తాడు, ఏం పట్టించుకోరు. డిఐ ఇంకో రెడ్డి ఉంటాడు, ఆయన దాడి చేస్తాడు, ఆయనను పట్టించుకోరు. ఈరోజు అంటే రెడ్ల పాలనలో పోలీసులు దళితుల మీద దాడులు చేయడం ఒక పనిగా పెట్టుకున్నారా? ఏం చేస్తున్నారు? ఈరోజు దళిత యువకులు ఏం చేస్తున్నారు? దళిత నాయకులు స్పందించాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈరోజు ఒకరి మీద ఒకటి ఇలాగే కేసులు నమోదు చేసుకుంటూ ఇలాగే వాళ్ళు మన మీద దాడులు చేసుకుంటూ అక్రమ కేసులు పెట్టి సునీత లాంటి ఆడ మహిళల్ని ఒక మహిళ కార్మికురాలని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ లేచి 3rd డిగ్రీ ప్రయోగం చేసేదంటే మనం ఇంకెప్పుడు స్పందిస్తాం? దయచేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా స్పందించకపోతే